హలో హాయ్ ఫ్రెండ్స్, మాది కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ దయగా మండల్ పీగలగుండం గ్రామం. ఒకరంటారు భారత్ వెలిగిపోతుంది, ఇంకొకరు అంటారు మేడ్ ఇన్ ఇండియా, ఇంకొకరు అంటారు బంగారు తెలంగాణ. ఇక ఇదే బంగారు తెలంగాణ. మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు, వేరే ఏ సోర్స్ లేదు ఈ గ్రామానికి వాటర్ సోర్సు. లేడీస్ ఇంత వాటర్ నుంచి వాగులో నుంచి తాగడానికి వాటర్ తీసుకొస్తున్నారు చూడండి. మన దయగాం మండలం నిజంగా ఈ వీడియో చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది. గుండెలు బరువెక్కుతున్న ఈ వీడియో చూస్తూ ఉంటే ఇది ఎక్కడో కాదండి, సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దయగాం మండలంలో పీకలగుండ గ్రామంలో ఇలాంటి బాధాకరమైన సన్నివేశం చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది నాకు. వాళ్ళు ఈ వర్షపు చినుకులలో ఉరుములు ఒకవైపు ఉరుముతున్నాయి, పిడుగులు ఒకవైపు పడతా ఉన్నాయి. తాగడానికి మంచి నీళ్లు లేవు, మిషన్ భద్రత నీళ్ళు వస్తలేవు. మాకు తాగడానికి నీళ్లకు ఇబ్బందులైతేనే ఉద్దేశంతో నడుములోతు ఆ నీళ్లలో వాగులల్లో పోయి వర్షపు చినుకులల్లా అనేక మంది మా ఆడబిడ్డలు, మా పేద బడుగు బలహీన వర్గాలు ఉన్న మా బిడ్డలు ఈరోజు ప్రమాదపు అంచులలో మరి వెళ్ళి ఆ నీళ్లను ఆ వర్షంలో తీసుకొని వస్తున్నాం. నిజంగా ఇది తెలంగాణ సమాజం ఈరోజు సిగ్గుతో చచ్చిపోవాలి. అరే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరం ఇంత దాటిపోయింది, ఇంకా దేశమంతా ఈరోజు డెవలప్ ఎక్కడ అవుతున్నది, ఇంకా నీళ్ళ కోసం మా బిడ్డలు ఈరోజు చచ్చిపోతున్నారు. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొమరంభీం జిల్లా ఈరోజు సిరిపూర్ నియోజకవర్గం వెనుకబడి ఉన్నది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కనీసం కూడా అవసరాలు తీర్చలేకపోతుంది. ఒకవైపు మరోవైపు నేను అడుగుతా ఉన్నారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాల్వాయి హరీష్ బాబు గారిని నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు, నీకు పరిపాలన చేత కాదు, ప్రజల కష్టాలు నువ్వు తీర్చేవాడివి కావు. నువ్వు ఎప్పుడన్నా ఇలాంటి నీళ్ళల్లో మీ ఆడబిడ్డ కానీ మీ భార్య కానీ ఎప్పుడైనా ఇలాంటి వర్షపు చినుకులలో బిందెలు మోసుకుంటా ఎప్పుడైనా నీళ్ళలోకి పోయి వచ్చిందా? ఎందుకంటే ఈ కష్టాలు కేవలము ఈ పేద ప్రజలకు మాత్రమే ఉంటాయి. మీరు మీ సతీమణి ఎప్పుడైనా ఇలాంటి నీళ్ళలోకి వెళ్ళి తీసుకొచ్చిందా? ఎందుకంటే మీరు దొరలు, మీకు ఇలాంటివి కావు. ఎందుకంటే కష్టాలన్నీ కూడా పేద వర్గాలకే. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, నువ్వు నిజంగా అసలు నీకు ఎమ్మెల్యే హోదా అని ఎందుకు, అసలు ఇలాంటి పరిస్థితులలో నువ్వు ఒక ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి ఈరోజు తెలంగాణ సమాజం ఈరోజు సిగ్గుతో సిగ్గుపడిపోతున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నావు, వాళ్ళకు తాగడానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నది. ఒకవైపు మా బిడ్డలు ఈరోజు నీళ్ళ కోసము పడిగాపులు కాస్తా ఉంటే నువ్వు పోయి హైదరాబాద్లో పోయి కాలయాపన చేస్తున్నావు. అసలు నువ్వు సిరిపూర్ సమస్యలను నేను పక్కన పెట్టేసి కేవలము సోషల్ మీడియా ఎమ్మెల్యేగా కనిపిస్తాను, పేపర్లలో ఫోజులు కొట్టుడు, ఆ టీవీలలో డిబేట్ పనికిరాని ముచ్చట్లలో నీ కేవలం ఈ సోషల్ మీడియా ఎమ్మెల్యేలాగా నువ్వు కనిపిస్తున్నావు తప్ప ప్రజలకు నువ్వు చేసింది ఏం లేదు. ఒక పనిచేయి, ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి ఆ హాస్పిటల్లో కూర్చొని సూదులే, దానికైనా నువ్వు పనికి వస్తావు. దయచేసి ఐఎమ్ సారీ ఇలాంటి మాటలు మిమ్మల్ని అన్నందుకు. నువ్వు దయచేసి మీరు వెంటనే రాజీనామా చేయండి. మీరు ఆ ఒక్క నిమిషం కూడా ఎమ్మెల్యే పదవి అనే ఆ సీట్లో కూర్చోడానికి మీకు కనీస అర్హత లేదు. మీరు ఆ అర్హతను కోల్పోయినారు. మీరు మీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం లేదు. చదువుకున్నోడేదో చేస్తాడనుకుంటే అసలు చదువుకున్నోడు కంటే నువ్వు హీనమైపోయినావు. నువ్వు వెంటనే రాజీనామా చేయి. నువ్వు హాస్పిటల్లో కూర్చొని ఆ సూదులే వేయి, నీకు అదే సెట్ అవుతుంది. కానీ నీకు ప్రజా పరిపాలన మీద దృష్టి లేదు, పేద వర్గాల మీద దృష్టి లేదు, సమస్యల మీద ఎలాంటి అవగాహన లేదు. నీది నువ్వే డబ్బా కొట్టుకుంటున్నావు ఆడబోయి, పనికి మాలిన సొల్లు కబర్లు, సొల్లు ముచ్చట్లు తప్ప కేవలం సోషల్ మీడియా ఎమ్మెల్యేగా నువ్వు కనిపిస్తున్నావు. అని ప్రజా సమస్యల మీద, పరిష్కారాల మీద, అభివృద్ధి మీద ఎలాంటి నీకు కార్యాచరణ లేదు. ఇలాంటి వాళ్ళను దయచేసి వచ్చే ఎన్నికల్లో మీరు ఓడగొట్టండి. సిరిపూర్ నియోజకవర్గంలో ఒక కొత్త నాయకత్వం అవసరం ఉన్నది మిత్రులారా. ఇలాంటి వాళ్ళను మీ గ్రామాలకు వచ్చే ఇలాంటి వాళ్ళను తని ధరమండి, ఇలాంటి వ్యక్తులను. జై భీమ్, జై భీమ్ ఆర్మీ.